డైరెక్టర్ విజయ్ బాపినేడు దర్శకత్వంలో వచ్చిన టాప్ 10 మూవీస్ గురించి ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 గ్యాంగ్ లీడర్. మెగాస్టార్ చిరంజీవి, లేడీ అమితాబ్ విజయశాంతి జంటగా నటించిన ఈ మూవీ 1991లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ రికార్డుని తిరగరాసింది. అన్నయ్యలపై అమితమైన ప్రేమగల తమ్ముడుగా చిరంజీవి యాక్టింగ్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. తన అన్న చావుకి అలాగే తన స్నేహితుల చావుకి కారణమైన వారిపై ఎలా పగ తీర్చుకున్నాడు అన్నది ఫుల్ ఎమోషనల్ అండ్ యాక్షన్ తరహాలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇక నెంబర్ 2 మహారాజు. శోభన్ బాబు, సుహాసినిలు కలిసి నటించిన ఈ సినిమాలో చిన్నతనం నుండి తమ్ముళ్ళు చెల్లెళ్ళ కోసం కష్టపడ్డ హీరో ఎంతో నిజాయితీగా జీవితాన్ని గడిపే క్రమంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడన్నది చక్కటి ఎమోషన్తో తెరకెక్కించారు. ఇక నెంబర్ 3 ఖైదీ నంబర్ 786. చేయని హత్యకి నిందించబడ్డ ఖైదీగా చిరంజీవి తన తండ్రిని చంపిన మేనమామపై ఎలా పగ తీర్చుకున్నాడన్నది, అలాగే తన మరదలు భానుప్రియతో లవ్ ట్రాక్ మంచిగా ఆకట్టుకుంటాయి. ఈ మూవీ ఆడియన్స్కి బాగా అలరించింది. ఇక నెంబర్ 4 భార్యామణి. శోభన్ బాబు, జయసుధలో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. హీరోకి అనుకోకుండా కొంత డబ్బు దొరికినప్పుడు ఎలాంటి పంటి చిక్కుల్లో పడ్డాడన్నది ఎమోషన్తో తెరకెక్కించారు. శోభన్ బాబు, జయసుధలు జంటగా అలరించేలా సినిమాని తీర్చిదిద్దారు. ఇక నెంబర్ 5 మగమహారాజు. ఈ పేరు వినగానే పగలు రాత్రులు సైకిల్ తొక్కుతూ చిరంజీవి కాంపిటీషన్లో పాల్గొన్న పాట గుర్తొస్తుంది. కుటుంబంలో ఏర్పడ్డ పరిస్థితులన్నీ చక్కదిద్దేందుకు హీరో ఎలా కష్టపడ్డాడన్నది ఆకట్టుకుంటుంది. ఇక నెంబర్ 6 దొంగల్లో దొర. తొలిసారిగా సుమన్ ద్విపాద్రాభినయం చేసిన సినిమా ఇది. అభిమానులకి అలరించేలా ఈ సినిమాని తీశారు విజయ్ బాపినేడు. 1985లో వచ్చిన ఈ మూవీలో సుమన్ ఒక పిక్ పాకెటర్గా అలాగే రిచ్ పర్సన్గా 2 విభిన్నమైన పాత్రలు పోషించారు. ఇక నెంబర్ 7 దొంగకోళ్ళు. రాజేంద్ర ప్రసాద్, సుమలతలతో ఫుల్ లెంత్ కామెడీ మూవీగా దీన్ని తీర్చిదిద్దారు విజయ్ బాపినేడు. రాజేంద్ర ప్రసాద్ నుండి కావలసినంత వినోదాన్ని పంచే క్రమంలో తెరకెక్కించిన ఈ మూవీ కొంతమేర బాగానే ఆకట్టుకుంది. ఇక నెంబర్ 8 సుమంగలి. కృష్ణంరాజు, జయప్రదలతో ఒక చక్కటి ఫ్యామిలీ ఎమోషన్తో ఈ మూవీ తీసే క్రమంలో విజయ్ బాపినేడు సక్సెస్ అందుకున్నారని చెప్పొచ్చు. తన భార్యకి పిల్లలు పుట్టే యోగ్యత లేకున్నా భార్య మనసు అర్థం చేసుకునే పాత్రలో హీరో కృష్ణంరాజు అద్భుతంగా నటించారు. ఇక నెంబర్ 9 జూ లగటక. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్లు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. ఇక నెంబర్ 10 కృష్ణ గారడి. సూపర్ స్టార్ కృష్ణ, జయప్రదలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో తన ఫ్యామిలీలో ఏర్పడ్డ కలతల్ని రూపుమాపేందుకు హీరో ఎలాంటి గారడీలు చేశాడన్నది చాలా చక్కగా తెరకెక్కించారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.